నమస్తే మిత్రులు, స్వాగతం లక్ష్మణ సమాజహితం. మరి అందరికీ ఉపాధి కావాలనేది ఒక పక్క, మరి ఉపాధి ఎంతవరకు లబ్ధి కూరుస్తుంది, మరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళని ఎంతవరకు నష్టపరుస్తుంది? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలో మరి వెలిచినటువంటి ఫార్మసీ సిటీ ఎంతమందికి లాభం, ఎంతమందికి నష్టం? మరి నష్టం ఉందంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ యువమోర్చా బొక్క బాలవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఫార్మసిటీ వల్ల మాకే ఎక్కువ నష్టం నడుస్తుంది అని అంటున్నాడు. ఎందుకు మరి నష్టం వస్తుంది, వారి మాటలలో తెలుసుకుందాం. నమస్తే అండి. హైదరాబాద్కు దగ్గర ఉన్న ప్రాంతం, చాలామంది కూడా ఎన్నో ఉన్నాయి ఇక్కడ ప్లేస్లో, పారిశ్రమ వాడలు కూడా. లోకలాలంటే చిన్న చూపు అనే బయట ప్రచారం నడుస్తుంది 100%. ఎందుకంటే పెట్టినటువంటి అందులో కూడా ఎంతసేపు ఉన్నా గడ్డి కట్ చేయటం, టాయిలెట్స్ క్లీన్ చేయటం, బాయ్గానే చదువుకున్న వాళ్ళు పక్క జిల్లాకి వెళ్ళి లేదా పక్క రాష్ట్రాలకు వెళ్ళి, కానీ లోకల్లో మాత్రం అలాగనే. మరి ఫార్మసీ సిటీ కూడా మీకే వచ్చింది, 100 మందికి ఉపాధి కల్పిస్తామని వచ్చింది. ఉపాధి మాట లేదు, దానివల్ల మీకు జరిగేటటువంటి లాభ నష్టాలు ఏమున్నాయి? ఈరోజు మాకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది. ఉపాధి మాట దేవుడెరుగు, కానీ ఈ ఫార్మాసిటీ వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతుల నుంచి పరిసర ప్రాంతాలు కూడా కలుషితమై అక్కడ ఉన్నటువంటి జీవరాశికి ఇట్లా నష్టం జరిగే అవకాశమే ఎక్కువ ఉంది. దీని మొత్తం ఎన్ని ఎకరాలు? అది మొదట 5,000 ఎకరాలు అన్నారు, తర్వాత 10,000 అన్నారు, ఇప్పుడు 20,000 ఎకరాలకు పెంచుతూ ఉన్నారు. ఓకే, మొత్తం కూడా యాచారం మండలమేనా? ఇప్పుడు చూసుకున్నట్టయితే కందుకూరు, యాచారం, కర్తాల్, మాడుగుల మండలాల్లో భూసేకరణలో చేస్తూ ఉన్నారు దీన్ని. అందులో ఫారెస్ట్ ఏమైనా ఉందా, లేకపోతే మొత్తం కూడా ఈ దీంట్లో బేస్ చేసుకుని ఈ మండలాలకు మధ్యలో తాడిపర్తి పెద్ద ఫారెస్ట్ అది. ఓకే, కొన్ని 100 ఎకరాలు ఉంటుంది ఫారెస్ట్ అది. ఆ ఫారెస్ట్ ఇట్లా ఫార్మాసిటీ వస్తే అది సర్వనాశనం అయిపోతుంది. ఆ ఫారెస్ట్ మొత్తం వస్తే అంటే అప్పటికి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందా, మరి ఎట్లా? కన్స్ట్రక్షన్ ఇక్కడ ముచ్చల నుంచి ఆల్రెడీ హైవే స్టార్ట్ అయింది. హైవే వేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్ట్ ఇట్లా స్టార్ట్ చేసినారు. కానీ భూసేకరణ అనేది భూసేకరణకు అటు రైతులకు కానీ చిన్న సన్నకారు రైతులకు చాలా నష్టం, దీని ద్వారా చాలా నష్టం జరిగే అవకాశం. అంత ఫారెస్ట్ కాకుండా మిగతాదంతా కూడా ఇప్పుడు అందులో వ్యవసాయ 100% వ్యవసాయ భూమి. హైదరాబాద్కి 50% కూరగాయలు ఈ ప్రాంతం నుంచే అందుతుంటాయి. ఓకే, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు వెళ్తుంటాయి? ఇప్పుడు ముఖ్యంగా యాచారం కానీ, యాచారం మండలం, కందుకూరు మండలాలు, కర్తాల్ మండలము, ఇటు మాడుగుల మండలం, ఈ మండలాల నుంచి కానీ ఎక్కువ శాతం కూరగాయలు వండించే ప్రాంతం ఎక్కువ. అయితే వాటర్ విషయంలో ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికైతే రైతులకు సరిపడా నీళ్ళు ఉంది సమృద్ధిగా. రాబో రోజుల్లో తాగడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఈ ఫార్మాసిటీ వల్ల. 100% దీని ద్వారా శుద్ధి చేసే ఫార్మాసిటీ అంటున్నారు, కానీ ఇప్పుడు అదే ఫార్మాలో శుద్ధి చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఎక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో అక్కడనే దాంట్లో శుద్ధి చేసి చూపించవచ్చు కదా ఫస్ట్ వాళ్ళు. అయితే మరి అక్కడ ఆ ప్రాంత టీఆర్ఎస్ వాసులు అందరూ కూడా ఫార్మసిటీ పడుతుంది, చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని మరి పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? వాళ్ళది ఏ విధంగా ఉంటుందంటే, మనం చూసినాం అసలైన ఉద్యమకారులు ఏడుకోబడి ఉత్తుత ఉద్యమకారులు అందరూ ఇలా తెరపైన కనిపిస్తున్నారు. వాళ్ళకి ఏ దానికి ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి వాళ్ళకు. ఎందుకంటే ఇలా చిన్న సన్నకారు రైతులు, కూలీలు, వ్యవసాయ రైతు కూలీలు ఆధారపడ్డటువంటి ప్రాంతం ఇది. టీఆర్ఎస్ నాయకులు కళ్ళబుల్లి మాటలు చెప్పేసి ఆ వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను ప్రభుత్వానికి రాసిచ్చిన తర్వాత రేపు ఆ రైతు ఎక్కడెళ్ళి బతకగలుగుతాడు? సరే, అతనికి ఉన్నటువంటి వచ్చినటువంటి కొద్దిగా గొప్ప పైసలతోటి ఒక ప్లాట్ కొనుక్కోగలడా, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలడా, లేదు ఇంకెక్కడైనా పోయి పొలం కొనగలడా? వీళ్ళు ఇచ్చేది 8 లక్షలు లావని పట్టకంటున్నారు, 12 లక్షలు చెప్పేసి పట్ట పొలానికి అంటున్నారు. ఆ 12 లక్షలు ఇవాళ ఏదైనా పొలం కొనే పరిస్థితి ఉందా? మనం చూసినాం మొన్న చౌటుప్పల్లో ఒక మీటింగ్ జరిగినప్పుడు 30 లక్షల ఎకరానికి మేము కట్టిస్తా ఉన్నామని అంటున్నారు. ఏ రైతు కన్నా 30 లక్షలు కట్టించినట్టు కేటీఆర్ గారు నిరూపిస్తే మేము వాళ్ళు పెట్టిన షరతులన్నిటికీ మేము ఒప్పుకుంటాం. ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విషయంలో మరి మీరు కానీ సయోధ్యగా ముందుకెళ్ళే అవకాశం ఏమన్నా? మేము దానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు.
ఎందుకంటే మా ప్రాంతాన్ని ఇలా మేము డబ్బుల కోసమో దేనికోసమో మా ప్రాంతాన్ని మేము ఆ ఫార్మాసిటీకి ఇస్తే మా చుట్టుముట్టు ఉన్నటువంటి ఇంచుమించు 100 గ్రామాలు ఆ ఫార్మాసిటీ వల్ల 100-150 గ్రామాలు ఇలా రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, ఇటు మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వందలాది గ్రామాలు ఇలా సర్వనాశనం అవుతాయి. ఎందుకంటే ముఖ్యంగా జల కాలుష్యం అనేది, వాయు కాలుష్యం, భూమి సారాన్ని కోల్పోతుంది ఈ యొక్క ప్రాజెక్ట్. పక్కన ఆ 19,000 ఎకరాల లోపల అంటారు, ఇంకా బయటకి ఇట్లా వ్యాపిస్తుంది అది. ఇప్పుడు గోడ కట్టుకొని మనం ఆ గోడ లోపలనే వేసేది కాదు కదా ఇది. ఇప్పుడు సారవంతాన్ని కోల్పోతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను భూమిలోకి ఇడిచిపెట్టినప్పుడు భూమి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా లోపల, గ్రౌండ్ వాటర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది మొత్తం మీద. మరి అక్కడ చదువుకున్నటువంటి యువత వాళ్ళందరూ కూడా అంటే ఏమైనా గ్రామాలు ఏమైనా మార్చే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఇంత ముందుకు ఇప్పుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉండే ఏం చెప్పినారు, ఎకరానికి గ్రామానికి కిలోమీటర్ దూరం నుంచే భూములను సేకరిస్తాం, గ్రామాలను ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలకు ఇబ్బంది కాకుండా చూస్తాము అని చెప్పినారు. ఇప్పుడు ఏం చెప్పినారు, 1వ సర్వే నెంబర్ నుంచి 100 సర్వే నెంబర్కి ఎంతవరకు ఉంది అట్లా గ్రామం గిట్లుంది. ఇలా ఎటువంటి ఎంత చదువుకున్న వాళ్ళైనా కానీ దీన్ని సమర్థించే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ ఉనికిని గ్రామాలు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి పెద్ద అయినటువంటి గ్రామాలను విడిచిపెట్టిపోయే ప్రసక్తి లేదు. ఇంకోటి తాతల తరాల నుంచి వస్తున్నటువంటి పొలాలను ఇచ్చిపెట్టి ఇలా వేరే తన బతికే అవకాశము లేదు. ఇంకోటి వాళ్ళు ఇలా ప్రభుత్వం ఇస్తున్నటువంటి అది ఎంగిలి లెక్కన, వాడు తినంగా విసిరిన ఎంగిలి మాకు వస్తుంది. వాళ్ళు ఎకరానికి కోట్లు వసూలు చేస్తూ మాకు భిక్షం పడేసినట్టుంది. దీనికి టీఆర్ఎస్ నాయకులు వంత వాడుతున్నారు. మరి ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు, మున్సిపాలిటీ ఎన్నికల ప్రభావం ఏమన్నా? మాది మున్సిపాలిటీ పరిధిలో లేదు, అది మున్సిపాలిటీ పరిధిలో లేదు, గ్రామాల పరిధిలో. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మీరు విమర్శగా ఉన్నారు కదా రంగారెడ్డి అండ్ ఇబ్రహీంపట్నానికి, మరి ఈ విషయంలో మీరు కూడగట్టుకొని మేము యాక్చువల్గా ఇప్పుడు రాబో రోజుల్లో దీనిపైన పెద్ద ఎత్తునే ఉద్యమానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఊర్లలో ఉన్నటువంటి బడా భూస్వాములు, ఈ టీఆర్ఎస్ నాయకులు చిన్న చిన్న రైతులను భయపెట్టించి మీ పొలాలు ఏ విధంగానైనా లాక్కుంటారు, ఇప్పుడు ఇస్తే మీకు అంతో ఇంతో వస్తుంది, తర్వాత వాళ్ళు లాక్కుంటే మీకు ఏమాత్రం పైసలు దక్కవనే విధంగా భయపెట్టించి రైతులతో ఇలా సంతకాలు పెట్టిస్తున్న పరిస్థితి ఊర్లలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రైతుకు ఎటు చూసినా కానీ ఇలా చాలా వరకు అన్యాయమే జరుగుతూ ఉంది తప్ప న్యాయం ఏ విధంగా జరిగే అవకాశమే లేదు. ఓకే, ఇప్పుడు మరి భూమి సేకరణ మొత్తం అయిపోయినట్టనా? భూమి సేకరణ అనేది ఇప్పటికీ ఇంకా 3వ వంతు భూమి సేకరణ, 2వ వంతు సేకరణ అయిపోయింది, ఇంకో 2వ వంతు సేకరణ చేసేది ఉంది. దానికి మేము తీవ్ర స్థాయిలో మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మా భూములను ఎట్టి పరిస్థితుల్లో మేము ఇయ్యము అని చెప్పేసి, ఒకవేళ మీరు కనుక తీసుకునే పరిస్థితి ఉంటే, మీరు ఆ విధంగా తీసుకునేది ఉంటే రైతుకు సరైన న్యాయం చేయండి. భూమికి ఇప్పుడు పైసలు తీసుకున్నంత మాత్రాన వేరే తను ఎక్కడ పొలం రాదు ఆ పైసలకి. సరే భూమికి ఇంకో దగ్గర భూమి ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా ఆలోచన. అయితే అభివృద్ధి నినాదంతో ముందుకు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అదే రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతుంది, మోకాలు అడ్డుపడుతుంది అని ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలు, టీఆర్ఎస్ నేతలు అంటారు. మరి ఈ విషయం మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు అభివృద్ధి అనేది ఎవరికి ఆటంకం జరగకుండా చేసేదాన్ని అభివృద్ధి అంటారు. ఇలా నువ్వు కొన్ని వందల కుటుంబాలు తమ ఉనికిని, తమ స్థానాన్ని, వాళ్ళు ఉంటున్నటువంటి నివాసాలను వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు పక్కనే అడవి ఉంది, ఎన్నో జీవరాశులు కానీ ఎంతో వృక్ష సంపద ఉంది అక్కడ. ఇవన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఇన్నిటికి సర్వనాశనం అయిపోయేదానికి మేము అడ్డుకోవడంలో వాళ్ళ అభివృద్ధి అనం దాన్ని, వాళ్ళ లాభాపేక్ష కోసం చేస్తున్న దాన్ని అభివృద్ధి అనం దీన్ని. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ నుంచి కోట్ల రూపాయలు సేకరిస్తూ, ఒక్కొక్క కంపెనీ నుంచి కోట్ల రూపాయలు వాళ్ళు లంచాలుగానా లేకపోతే ఇంకో రకంగానో తీసుకుంటూ ఈరోజు రైతులకు ఏదో భిక్ష వేసినట్టు, రైతులను ఏదో పెంచి పోషిస్తున్నట్టు వాళ్ళు ఈరోజు చేస్తున్న పద్ధతి అనేది బాగోలేదండి. ఓకే, మరి నాయకులకు ముడుపులు కూడా ముట్టాయి అన్నట్టు వినబడుతుంది. మీ దృష్టికి ఏమైనా వచ్చింది అక్కడ? ఇక అది మనం ప్రత్యక్షంగా అయితే మనం చూడలేదు.
మనం ఆ విధంగా కూడా అనలేము. ఓకే, అయితే మరి ఈ డిఫారెస్టేషన్ అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఆ ప్రాంతం ఏదైతే యాచారం ఇబ్రహీంపట్నం ఉందో వర్ష బాధిత ప్రాంతమే అని చెప్పుకుంటారు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇబ్రహీంపట్నం చెరువు నిండలేదు. మరి రాబోయే రోజులలో ఉన్నటువంటి ఆ చిన్న ఫారెస్ట్ కూడా డిఫారెస్టేషన్ అయితే మరి వర్షాలకు రైతులకు కూడా బారిన పడే అవకాశం ఉంది. దీన్ని ఎలా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారు మీరు? ఇది ఇబ్రాహీంపట్నం చెరువు నిండలేదంటే దానికి కారణాలు ఈ రియల్ ఎస్టేట్ మాయాజాలం ఒకటి, ఉస్కే మాఫియా ఒకటి. ఎందుకంటే పైనుంచి చెరువులు నింతూ ఇబ్రాహీంపట్నం చెరువులోకి వాటర్ రావాలి. దానికి ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కబ్జాదారులు కాలువను కబ్జా చేయడం కానీ, లేకపోతే ఆ ఉస్కే మాఫియా వాళ్ళు ఆ ఉస్కెను తీసి గుంతలు ఏర్పాటు చేయడం వల్ల కానీ దీనివల్ల ఇబ్రాహీంపట్నం చెరువు నిండలేదు. దీనికి ముడిపెడితే మనకు ఏ విధంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు తాడిపర్తి గ్రామం కానీ, మనం చూసుకున్నట్టయితే కుర్మిద గ్రామం కానీ, సాయిరెడ్డిగూడ, అన్మాస్పల్లి, ఈ చుట్టుముట్టు పరిసర ప్రాంతాలలో ఈ చెరువులలో పుష్కలమైన వాటర్ ఉంది. రైతులు ఇట్లా ఆనందంగా పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు ఏ పొలం చూసినా కానీ కూరగాయలు మంచి వర్షాలతోని పంట పొలాలు మంచిగా పచ్చగా ఇదైతే ఉన్నాయి. జీడిమెట్ల ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ఫార్మా కంపెనీ వల్లనే అక్కడ ఉన్నటువంటి అనారోగ్య పాలవుతున్నారు ప్రజలని. వాటర్ కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం మన వార్తలలో. ఇంత పెద్దది పడటం వల్ల ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని ఎందుకు ప్రజలు పసిగట్టలేకపోతున్నారు? మసిబూసి మారడుగా వేసే విధంగా గ్రీన్ ఫార్మాసిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టడం ఈ విషయం ముఖ్యంగా. ఏ విధంగా అంటే మనం ఎప్పుడైతే గ్రీన్ ఫార్మాసిటీ అని ఏర్పాటు చేస్తూ ఉన్నామో, ఇప్పుడు ఏదైతే ఫార్మాసిటికల్స్ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలలో ఆ వచ్చే కెమికల్ను శుద్ధి చేసి చూపించి నిరూపణ చేసుకుంటే బాగుంటుంది. అంటే కేటీఆర్ కూడా అన్నారు, ఆ శుద్ధి చేసే మిషన్ ఒకటి తెస్తున్నాము మొట్టమొదటిసారి హైదరాబాద్కి అన్నట్టు కూడా చెప్పారు. ఫార్మేట్లో హైదరాబాద్కు తెస్తున్నారు కదా, తెస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉన్నాయో ఫస్ట్ దాన్ని అక్కడ ఏర్పాటు చేసి దాన్ని అక్కడ ప్రయోగం చేసిన తర్వాత మీరు మాకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి. అది ఎంతవరకు మనం శుద్ధి చేయగలుగుతాము. శుద్ధి చేసినాక ఇట్లా మిగిలిన వ్యర్థాలను అయితే భూమిలోకి పంపాలి కదా. 100% అయితే శుద్ధి కాదు అది. అంటే వ్యర్థ పదార్థాలు అక్కడే చేసే అవకాశం ఉంది అందులో 100%. అన్ని 1000 ఎకరాలు తీసుకున్నప్పుడు దాంట్లోనే ఏర్పాటు చేస్తారు కానీ బయట అయితే పంపించలేరు కదా. అయితే మరి గాలి వీచడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ఏమన్నా? ఇప్పుడు మనం చౌటుప్పల్ దగ్గర ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీ ఉంది. ఆ ఏరియాకు పోయి మనం చూసినట్టయితే సాయంత్రం టైం పోతే మన ముక్కు పుటాలలో ఘాటు వస్తుంటుంది. చర్మం మీద పడితే మనకు దద్దుర్లు గిట్ల వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా మనకు కందుకూరు మండలంలో కందుకూరు నుంచి ఆచారం వచ్చే రూట్లో ఒక కంపెనీ ఉండే. ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ సాయంత్రం టైంలో ఘాటుకు ఒక కంపెనీ ఉంటేనే ఆ చుట్టుముట్టు ఒక 5-6 గ్రామాలు ఆ కండ్ల మంట శరీరం మంటతోని తట్టుకోలేకపోయేవాళ్ళు. అలాంటిది కొన్ని 100 కంపెనీలు తీసుకొచ్చి ఒకటేసారి ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఎటువంటి కాలుష్యం రాదు అని చెప్తే మనం ఎంతవరకు నమ్మగలుగుతాం దాన్ని? ఇప్పుడు దీని మీద అవగాహన, మరి ప్రజా అవగాహన సదస్సులు ఏమైనా చేసే అవకాశం ఉందా? నెక్స్ట్ రాబో రోజుల్లో ప్రజా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఓన్లీ ఫార్మాసిటీలో ఉన్నటువంటి గ్రామాల రైతులే కాకుండా చుట్టుముట్టు ఏవైతే మండలాలు ఉన్నాయో మండలాల రైతులు కానీ యువత కానీ కదిలి వచ్చి దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తేనే మనం దీన్ని ఎదుర్కోగలుగుతాం. ఎందుకంటే ఇది ఒక పెద్ద శక్తి. రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉంది. అంత ప్రెస్టేజ్గా తీసుకున్న కార్యక్రమాన్ని మనము ముందుకు నడిచి దాన్ని ఆపాలంటే కొన్ని 100 గ్రామాలు ఈరోజు దానికి 1 సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలా 10 సంవత్సరాల వరకైనా కంపల్సరీ అన్ని గ్రామాలకు స్ప్రెడ్ అవుతుంది. అప్పటిదాకా కాకుండా మనం మేల్కొని ఈ యొక్క ఫార్మాసిటీని అడ్డుకట్ట వేస్తే ముందు భావితరాలకు మనము బాగు చేసిన వాళ్ళం అవుతాం. ఎక్కడెక్కడో ఏ ప్రాంతాలలో సెలెక్ట్ చేసినా కూడా ఆ ప్రాంతాలు రిజెక్ట్ చేయడం వల్ల ఈ ప్రాంతానికి వచ్చింది అన్నట్టు వార్త వినబడింది. నిజమేనా? మరి ఈ ప్రాంతం ఓకే చేసుకున్నట్టు మరి ఇప్పటివరకు? అంటే ఇక్కడ వాస్తవమే అది. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల అలసత్వము, వాళ్ళు కేసీఆర్ గారికి లొంగి తిరగడము, ప్లస్ ఇంకొకటి ఇక్కడ అటవీ భూములు బాగా ఉండడము, దీని ద్వారా ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ నెలకొల్పడానికి వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మీకు అందిన సమాచారం ప్రకారం ఎన్ని వేల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు?
దానిలో ఎటువంటి స్పష్టమైన అవగాహన స్పష్టమైన హామీ మనకి ఇంతవరకు లేదు దాంట్లో. బయట నుంచి ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ అంటే కంపల్సరీగా వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది, కానీ వాళ్ళ లోకల్ వాళ్ళకి ఎంత శాతం పర్సెంటేజ్ ప్రియారిటీ ఉంటుంది అనేది ఇంతవరకు లిఖితపూర్వకంగా కానీ వాళ్ళకి ఎటువంటి మనకు హామీ అనేది లేదు ఇంతవరకు. మరి మీ యొక్క ఆధ్వర్యంలో మరి ఒక యువమోర్చగా ప్రభుత్వానికి కానీ మీకున్నటువంటి ఎమ్మెల్యే కానీ మెమరాండాలు ఏమన్నా? ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉండే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీని అడ్డుకుంటాం, ఫార్మాసిటీని ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేసే రకంగా లేదని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినారు. తర్వాత ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చే వరకల్లా ఊరికి కిలోమీటర్ దూరం నుంచి భూమి అనేది ఏదైతే ఉందో దాన్ని కిలోమీటర్ దూరం నుంచి తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం, కానీ ఊరి దగ్గర దాకా వచ్చి తీసుకునే ప్రసక్తి లేకుండా చేస్తామని చెప్పినారు. అది గిట్లా వాళ్ళు మాట తప్పినారు. ఈరోజు ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్లకు కానీ ఊర్లలోకి సర్వేకి వచ్చిన ప్రతి ఒక్కరికి మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళని ఎటువంటి సర్వే చేయకుండా ఇట్లా చేస్తూ ఉన్నాం. అట్లా సర్వేలు ఆపేసినా కానీ ఏరియల్ సర్వే వీళ్ళు హెలికాప్టర్ల ద్వారా ఇట్లా సర్వేలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అంటే రైతులకు ఇష్టం లేకున్నా రైతులను దౌర్జన్యంగానన్నా వీళ్ళు పొలాలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఈ రకమైనటువంటి సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వాసులు భువనగిరి, నల్గొండ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. మరి ఈ నేతలు ఎందుకు ఈ సమస్య పైన తీవ్రంగా పోరాటం చేయట్లేదు? అంటే అందులో ఇట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది స్పందించే వాళ్ళు ఉన్నారు. కోమటిరెడ్డి గారు చౌటుప్పల్లో జరిగినటువంటి సభా వేదిక మీద ఆయన ఈ యొక్క ప్రస్తావన తెచ్చినప్పుడు కేటీఆర్ గారు ఎకరాకి 30 లక్షలు కట్టిస్తున్నామని చెప్పారు. మరి కేటీఆర్ గారు గవర్నమెంట్ 30 లక్షలు కట్టిస్తున్నప్పుడు మరి ఇందులో అధికారులు తింటున్నారా, నాయకులు తింటున్నారా? మరి ఇది లోపం ఎక్కడ జరుగుతూ ఉంది? కేటీఆర్ గారి దృష్టిలో 30 లక్షలను ఎకరాకి 30 లక్షలను ఉన్నటువంటి విలువ ఏదైతే ఉందో మరి రైతు దగ్గరకు వచ్చే వరకు ఎందుకు తగ్గుతుంది? అంటే ఎక్కడ ఉందంట లోపం? నేను అదే అంటున్నా కదా, అధికారుల దగ్గర ఉందా, లేకుంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల దగ్గర ఉందా, లేదు పై స్థాయి నుంచే ఈ విధంగా వస్తుందా అనేది చెప్పడం ఒకటి చేయడం ఒకటి జరుగుతూ ఉంది. మరి మీ పార్టీ తరఫున ఇప్పటివరకు మరి మీ యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రి కూడా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉంది, వీళ్ళ స్పందన ఎలా ఉంది? వీళ్ళను కలవడం జరిగింది. వీళ్ళు ఇట్లా యొక్క ఒకసారి మన నానక్నగర్ గ్రామం వరకు కిషన్ రెడ్డి గారు కూడా పర్యటించడం జరిగింది, రైతుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. దీనిపైన వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్కి ఇక్కడ జంతువులు లేవు, జంతువు నివాసాలు కూడా లేవు అని చెప్పేసి, ఇక్కడ ఎటువంటి రకాల జంతువులు బతలేవు అని చెప్పేసి వీళ్ళు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినారో ఆ తప్పుడు రిపోర్ట్ల వల్ల ఇప్పుడైతే పర్మిషన్ తెచ్చుకున్నట్టుందో ఆ తప్పుడు రిపోర్ట్ వల్ల పర్మిషన్ వచ్చింది వాళ్ళకి. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం, మనం నిన్న మొన్న చిరుత దాడి అని చెప్పేసి, చిరుత దాడి అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు జిమ్కల్లో వదిలిపెట్టడము, ఇతర వన్యప్రాణులు ఎన్నో రకాల వన్యప్రాణులు ఇక్కడ ఉన్నట్టు మనం వాళ్ళకు ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లో దానిపైన వాళ్ళు ఇట్లా విశ్లేషణ చేస్తూ ఉన్నారు. గవర్నర్ కూడా మార్పు చేర్పులు జరిగిపోయినాయి, ఉన్నటువంటి గవర్నర్ యాక్టివ్గా ఉన్నట్టు కూడా చూస్తున్నాం మనం. మరి వారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం? ఇంకా కలవలేదు. ఈ వారం 10 రోజులలో రైతు కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ కమిటీల ద్వారా గవర్నర్ గారిని, తర్వాత ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్న కేంద్రం వాళ్ళని కానీ, ఈ తర్వాత మన కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇదే మండి వైఖరితోటి ముందుకెళ్తే మీరు ఏం చేయగలరు, ఏం చేస్తారని చెప్తారు? ఈ మొండి వైఖరి అనేది ప్రభుత్వానికి ఉంటే మనకి ఇట్లా తెలంగాణ ప్రజలకు ఇట్లా మొండి వైఖరి అనేది తెలుసు. ఎట్లా అంటే అదే మొండి వైఖరితో ప్రజలు ప్రతి ఒక్కరు ఇలా కార్మిక, శ్రామిక, రైతు, కూలి ప్రతి ఒక్కరు కూడా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది. ఈ తెలంగాణలో ఎలా పోరాటం చేయాలనో వాళ్ళకే కాదు, రైతాంగానికి గిట్లా తెలుసు, రైతులకు గిట్లా తెలుసు. రైతులు నాగలు పట్టుకొని రోడ్డు మీదకి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది అప్పుడు చూస్తారు వాళ్ళు. వాళ్ళ మొండి వైఖరి వాళ్ళు చూపిస్తాం, మా మొండి వైఖరి మేము చూపిస్తాం. ప్రజలకు మీ ఏదైతే ఇప్పుడు భూమి సేకరణ చేస్తున్నారో వాళ్ళకి ఏమని చెప్తారు మా టీవీ తరఫున? రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఫార్మాసిటీలో ఓన్లీ ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులకే కాదు, చుట్టుముట్టు రంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో ఉన్నటువంటి అనేక రకాల అనేక గ్రామాలు కూడా ఈ కలుషితమని ఫార్మా అనే భూతం మింగేయబోతూ ఉంది. దీనిపైన ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క రైతు కూడా స్పందించాలి, దీనిపైన పోరాటం చేయాలి. ఒకప్పుడు ఏదైతే యురేనియం తవ్వకాలు
అంటే సేవ్ నల్లమల అని ఏ విధంగా పోరాటం చేసిరో సేవ్ ఫార్మర్ అని చెప్పేసి మనం కూడా పోరాటం చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రియల్గా మీరు మరి ఈ యొక్క అంశాన్ని తీసుకొని ప్రజలను సమయోత్తం చేసి మరి జరిగినటువంటి లాభాలను నష్టాలను వెరిఫికేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇదని మరి ఫార్మా ఏదో కంపెనీ పెట్టడం అనేది మరి అక్కడ ఉన్నటువంటి రైతులకే కాకుండా అందరికీ కూడా చాలా ప్రమాదకరం. వాటర్ అయితేనేది, గాలి అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ కూడా డిఫారెస్టేషన్ అవుతుంది. మరి వర్ష ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇబ్రహీంపట్నం, ఇంకా వర్షాలు కూడా చాలా తక్కువగా కురిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేము అందరినీ సమాయత్తం చేసి ఫారెస్టేషన్ అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాణులను కాపాడుకుంటేందుకు ముందుకెళ్తామని మనతోటి యువమూర్తి చెప్పడం జరిగింది. చూస్తున్నాండి విత్ న్యూస్, మీ సురేష్ దండవ్.